బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు డెంటిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. చాలా మందికి అంటే బ్రష్ చేసినా కూడా నోరు దుర్వాసన వస్తూ ఉంటుంది. అట్లాగే నాలుక పైన చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తూ ఉంటాయి, అంగుట్లో ఈ సైడ్. ఇట్లాంటప్పుడు అసలు ఎందుకు వస్తాయి? స్మెల్ వచ్చేటప్పుడు అదేమైనా ప్రమాదానికి సంకేతమా? దేనికైనా లక్షణాలను సూచిస్తుందా? వివరించండి సార్. స్మెల్ అనేది 2 టైప్స్. మనకి నోటి వరకు వచ్చేది ఒక బ్యాడ్ స్మెల్ ఉంటుంది. చాలా మందికి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్, పుల్ల తెన్పులు వచ్చే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఎగతంతుంది పైకి. ఓకే. అలాంటి వాళ్ళకి ఒక రకమైన స్మెల్. ఇలాంటి వాటిల్లో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ వచ్చే నోటి దుర్వాసన అంటే షూర్గా క్యాలిక్యులస్ అని గార పట్టేయటం పళ్ళ వెనక. పళ్ళ ముందు బాగానే తోమేస్తాం కానీ పళ్ళ వెనకాల ఎవరు మెయింటైన్ చేయం. ఓకే. పళ్ళ వెనకాల ఉండే సందుల్లో గార చేరిపోవటం, లేదా ఆనియన్, గార్లిక్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవటంతో అవి పొట్టలోకి వెళ్ళి అక్కడి నుంచి స్మెల్ పైకి వస్తుంది. అది క్రానిక్గా చేసినప్పుడు ఇంకా అది క్లీనింగ్ అనుకుంటాం కానీ క్లీనింగ్తో వాటితో క్లియర్ అవ్వదు. ఫస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలి. డైట్లో అలాంటి ఫుడ్స్ తగ్గించుకోవాలి. ఫ్లేవర్డ్ ఏజెంట్స్ కానీ, ఘాటుగా ఉండేవి కానీ ఇలాంటివన్నీ మానుకోవాలి. సో ఆ తర్వాత పళ్ళ హైజీన్ అంతే. మనం తినేసేసి నోరు పుక్కిలించలేదనో, తిన్న తర్వాత వాటర్ తాగలేదనో ఇలాంటి వాళ్ళకి, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తినే వాళ్ళకి. రెండోది ఏంటంటే యూరిన్ రిటెన్షన్. అంటే కొందరికి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూరిన్ బాడీలో రిటెన్షన్ అయిపోతుంది, ఆగిపోతుంది. అలాంటి వాళ్ళకి గ్యాస్ట్రిక్, పొట్ట ఉబ్బటము, గ్యాస్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇవి ఏమున్నా నోటికి ఎఫెక్ట్ అవుతుంది ఇండైరెక్ట్లీ అలా. సో మెయిన్గా అప్పుడు బ్యాక్టీరియల్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది ఫాస్ట్గా. ఎందుకంటే అలా నిలువ బ్యాక్టీరియా ఉండిపోతుంది, అది క్లీన్ అవ్వదు ఎప్పటికప్పుడు. ఓకే. సో ఆ ఫుడ్ క్లీన్ చేసుకోకపోయినా, వాటర్ ఎక్కువ తాగకపోయినా, స్పైసీ ఫుడ్స్ తిన్నా ఈ నోటి దుర్వాసన అనేది ఎక్కువ అవుతుంది. కానీ 80% ప్రాబ్లం వచ్చేది ఏంటంటే నోటిలో గార. ఆ గార ఎందుకు చేరుతుందంటే పళ్ళు ఎడంగా ఉన్నాయి, మధ్యలో సందులు, గ్యాపులు ఉన్నాయి, మేము క్లీన్ చేసుకోలేకపోతున్నాం. సో దాంతో చిగుర్లు సమస్య. సో ఫస్ట్ చిగురు క్లీన్ చేసుకుని, గార పట్టకుండా బ్రష్ చేసుకుని, సందులు, గ్యాపులు ఉంటే అవి క్లోజ్ చేసేసుకుని, వాటర్ ఇంటేక్ పెంచి, ఎసిడిక్గా ఉండే ఫుడ్స్ తగ్గిస్తే నోటి దుర్వాసన 80% వరకు క్లియర్ చేసేసుకోవచ్చు. అండ్ మిగతా నెక్స్ట్ 20% చేసే పని ఏంటంటే మన మౌత్ వాష్ కానీ, మన టూత్ పేస్ట్ కానీ, ఇవి మనకి సాల్వ్ చేసేది ఓన్లీ 20%. సో అలా 100% రికవరీ కావాలంటే 80% ఫస్ట్ లైఫ్ స్టైల్లో కానీ, ఫుడ్ హ్యాబిట్స్లో కానీ, అండ్ సిస్టమ్ కరెక్షన్లో కానీ ఉండాలి. మన బాడీలో ప్రతి పార్ట్ కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. అంటే టూత్ పేస్ట్లో ఉప్పు ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? టూత్ పేస్ట్లో ప్రత్యేకంగా ఉప్పు ఉండక్కర్లేదు. మనం ఉప్పుతో పళ్ళు తోమే వాళ్ళు కూడా ఉన్నారు, అలవాటు అయ్యేది. చేయొచ్చు అంటారా సాల్ట్తో బ్రష్? చేయొచ్చు. చాలామంది ఇప్పటివరకు కూడా నేను సజెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మేము చేస్తున్నామని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు పేషెంట్స్. అంటే డైలీనా సార్? వీక్లో? డైలీ ఉండదమ్మా, ఎప్పుడైనా రేర్గా చేసుకోవచ్చు. బికాస్ సాల్ట్లో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైలీ బేసిస్లో చేయడం సరికాదు. సో సోడియం ఇంటేక్ ఎక్కువ అయిపోతుంది. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట. సో దాన్ని కొంచెం డైల్యూట్ చేయడానికి బేకింగ్ సోడా, కొంచెం టించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేస్తారు. ఓకే. సో ఉప్పు పాళ్ళు అనేది చాలా తక్కువ, బేకింగ్ సోడా అంతకంటే తక్కువ. సో ఓన్లీ ఫర్ స్క్రబ్బింగ్, కొంచెం పళ్ళని రుద్దడంతో ఆ సోడియం దాని ఎఫెక్ట్ అది ఉంటుంది. తర్వాత ఒక 5-6 టైమ్స్ నార్మల్గా బ్రష్ చేసినప్పుడు పుక్కిలించే దానికంటే డబల్ టైం పుక్కిలించడం మంచిది. అంటే ఆ సోడియము, ఆ ఖనిజం అది వెళ్ళిపోవాలి బయటికి, పళ్ళని పట్టుకుని ఉండకూడదు అనమాట. సో అది ఓన్లీ క్లీనింగ్ పర్పస్ అంతే. క్లీన్ తర్వాత అది మొత్తం జీరో క్లీన్ అయిపోవాలి, ఆ రెమినెంట్స్ ఆఫ్ సోడియం కూడా ఉండకూడదు అనమాట. అప్పుడు పళ్ళు అయితే మెయింటైన్ అవుతాయి అనమాట. సో అందులోనే ఇప్పుడు అయోడైజ్డ్ సాల్ట్ అని వస్తున్నాయి, రాక్ సాల్ట్ ఉంది, పింక్ సాల్ట్ ఉంది. మంచి ప్యూరిఫైడ్ న్యాచురల్ సాల్ట్ ఇస్ పింక్ సాల్ట్. పింక్ సాల్ట్ తీసుకోవడం మంచిది. పింక్ సాల్ట్ అది పళ్ళు రుద్దడానికి. లేదా వాపులు, పుండ్లు ఇలాంటివి, చిగుర్లు రప్చర్ అవ్వటం, చిగుర్లు ఎర్రబడటం, ఇలాంటి వాటికి ఉప్పు నీళ్ళతో పుక్కిలించమంటాం. డైరెక్ట్గా ఉప్పు పెట్టమనం అనమాట, గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేయమంటాం. అలాంటి ఉప్పు వాడినప్పుడు రాక్ సాల్ట్, దొడ్డు ఉప్పు అన్నది మంచిదనమాట. సో పుక్కిలించడానికి అది మరీ ప్యూరిఫైడ్ ఫామ్ కాదు, కొంచెం న్యాచురల్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి సజెస్ట్ చేస్తే పళ్ళు తోమడానికి పింక్ సాల్ట్ అంటాం, నోరు పుక్కిలించడానికి రాక్ సాల్ట్ అంటాం అనమాట. ఎందుకంటే మరీ రాక్ సాల్ట్ ఎట్టి పళ్ళు, చిగురు రుద్దితే రప్చర్ అయిపోతాయి అన్నమాట. ఓకే.
సో అది ఓన్లీ పుక్కిలించడానికి వాడమంటాం. అంటే నాలుక మీద పుళ్ళు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? నాలుకను మెయింటైన్ చేయకపోవటమే, ఫంగస్ ఫామ్ అవటము, టేస్ట్ బడ్స్ ఉబ్బడము, అంటే మరీ ఎక్స్ట్రీమ్ హాట్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు రప్చర్ అవుతాయి అనమాట. అంటే టేస్ట్ బడ్స్ స్వెల్ అవుతాయి. దాన్ని మార్నింగ్ టైం లేచాక మనం టంగ్ క్లీన్ చేయటము, చాలా రఫ్గా చేయడంతో అవి రప్చర్ అయ్యి ఎవ్రీ డైలీ బేసిస్లో చేస్తాం కాబట్టి ఇంకా ఆ పుండు మానే క్వశ్చన్ ఉండదు. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ ద్వారా రప్చర్ అయ్యేది ఒక కారణము. మనం ఎక్సెసివ్ టంగ్ క్లీనింగ్ చేసి మిగతా టైంలో ఎక్సెసివ్ స్పైసీ ఆర్ హాట్ ఫుడ్స్ తినడంతో సెన్సిటివ్గా ఉండే టంగ్ రియాక్ట్ అవుతుంది అనమాట. సో ఐదర్ అలాంటి కేసులో టంగ్ స్క్రేపింగ్ అన్నది ఆపేయాలి. టంగ్ని స్క్రేప్ చేయడం ఆపేసి స్మూత్గా క్యాండిడ్ లోషన్స్ ఉంటాయి, యాంటీ ఫంగల్ లోషన్స్ ఉంటాయి, ఇలాంటి లోషన్స్ అప్లై చేయటం, లేకపోతే టూత్పేస్ట్ మౌత్ వాష్తోనే వేల్తోనే క్లీన్ చేసి ఆ బల్జ్ ఆ రప్చర్స్ అయ్యే వరకు దాన్ని స్క్రేప్ చేయకూడదు అనమాట. అదే ఫంగల్ ఇన్ఫెక్షన్లో ఏంటంటే ఎవ్రీడే మీరు స్క్రేప్ చేసినప్పుడు తెల్లగా ఎక్కువ పట్టేస్తుంది. సో స్క్రేప్ చేశాక ఎర్రగా తయారవుతుంది, మళ్ళీ ఒక పూట దాటంగానే మళ్ళీ తెల్లటి లేయర్ ఫామ్ అయిపోతుంది. సో అది మంచి హెల్దీ సిమ్టమ్ కాదు. తెల్ల పొర అనేది ఎక్కువగా ఫామ్ అయిపోకూడదు, అంటే పూటకి ఫామ్ అవ్వకూడదు. ఈ రోజు మార్నింగ్ క్లీన్ చేశారు, రేపటికి మోడరేట్గా ఫామ్ అవ్వాలి. అది దాని మీద ఏమైనా తగిలినా చేసినా నాలుకంతా మండిపోతుంది, నాలుక పూసేస్తుంది. సో ఈ పూయడాన్ని ఒక్కొక్కసారి విటమిన్ డెఫిషియన్సీగా కూడా గుర్తుపెడతాం. సో విటమిన్స్ మినరల్స్కి పుష్కలంగా ఉండేలా మొదట సప్లిమెంట్స్ తీసుకోవటం. సెకండ్, ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నాయో చూసి యాంటీ ఫంగల్ లోషన్స్ కానీ యాంటీ ఫంగల్ ఓరల్ థ్రష్ క్రీమ్స్ ఉంటాయి, అవి వాడుకొని ఫంగల్ ఇన్ఫెక్షన్ క్లియర్ చేసుకోవాలి. అంతవరకు హాట్ అండ్ స్పైసీ ఫుడ్స్ మానుకోవాలి, డైట్ రెస్ట్రిక్షన్లో ఉండాలి. సో ఇలా ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ రూల్ అవుట్ చేసుకుంటూ ఈజీగా ఓవర్కమ్ అవ్వచ్చు. కొన్ని రకాల పచ్చి కూరగాయలు తినేస్తూ ఉంటారు కొంతమంది, అది కరెక్టేనంటారా సార్? నవలగలిగినవి, నవలి మొత్తం పీచుగా చేసి మింగగలిగేవి ఏ వెజిటేబుల్ అయినా తీసుకోవచ్చు. సో మనం నవిలే ప్రక్రియ అక్కడ ఇంపార్టెంట్. మనం ముక్కలుగా మింగేయలేము, ఎందుకంటే రా వెజిటేబుల్స్ డైజెస్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. సో యూజువల్లీ అందుకని వెజిటేబుల్ సూప్ తీసుకుంటారు చాలామంది. సో సూప్ ఏంటంటే మొత్తం గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి దాన్ని ఓన్లీ లిక్విడ్ ఫామ్లో తీసుకుంటాం కాబట్టి డైజెషన్ ఈజీగా ఉంటుంది. సో అదేంటంటే ఆల్కలైన్ pHని మెయింటైన్ చేస్తుంది, ఎసిడిక్ రాదు. కానీ అదే పరంగా ప్రతిరోజు వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం ఏంటంటే కంప్లీట్లీ ఆల్కలైన్ ఫుడ్ కానీ కంప్లీట్గా డైజెషన్ ఈజీ చేసేసే ఫుడ్ కానీ తీసుకోకూడదు. అది మోడరేట్గా నడవాలన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.